ఈరోజు మనం ఒక హ్మ్. చాలా ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం. మనం చెప్పే మాటకు, మనం చేసే పనికి నిజంగా ఎంత సంబంధం ఉంది? ఒక మాటను అంత శక్తివంతంగా మార్చేదేంటి? అదే మాటను ఆ కేవలం గాలిమాటగా మిగిల్చేదేది? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మనం కొన్ని వేల ఏళ్లు వెనక్కి వెళ్తున్నాం. సుబూత థెరా అనే ఒక ప్రాచీన బౌద్ధ భిక్షువు చెప్పిన కొన్ని పద్యాలు మన దగ్గరున్నాయి. ఇవి థేరాగాథ అనే గ్రంథంలోనివి. వీటి ద్వారా ఆలోచనకు, ఆచరణకు మధ్య ఉన్న దూరాన్ని లోతుగా చర్చిద్దాం. నిజమే. ఈ పద్యాలు చాలా పాతవి అయినా అవి చర్చించే విషయం ఎప్పటికీ కొత్తదే. ముఖ్యంగా ఏంటంటే, ఈ రోజుల్లో మన మాటలు సోషల్ మీడియాలో ఒకలా, మన పనులు నిజ జీవితంలో మరోలా ఉండే ప్రమాదం చాలా ఎక్కువ. ఇలాంటి సమయంలో సుబూత థేర చెప్పిన విషయాలు మనకు ఒక అద్దంలా పనిచేస్తాయన్నమాట. కేవలం మంచి మాటలు చెప్పడం సరిపోతుందా? లేక ఆ మాటలకు చేతలు కూడా తోడవ్వాలా? ఈ అంశాన్ని ఆయన ఎంత అందంగా వివరించారో చూద్దాం. అసలు ఈ పద్యాల్లోకి వెళ్లే ముందు నాకొక కుతూహలం. ఎవరు ఈ సుబూత థేర? ఆయన నేపథ్యమేంటి? మనకున్న ఆధారాల ప్రకారం ఆయన ఒక సంపన్న కుటుంబంలో పుట్టారని తెలుస్తోంది. అంటే జీవితంలో ఏ లోటూ లేని వ్యక్తి. అవునవును. అతను మొదట ఒక గృహస్థు, అంటే సంసార జీవితాన్ని గడిపిన వ్యక్తి. అన్నీ ఉన్నాయి, ఏ సమస్య లేదు. కాని అతని జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చింది. అతను బుద్ధుని బోధనలకు ఆకర్షితుడై ఆయనను అనుసరించడం మొదలుపెట్టాడు. ఒకరోజు తన చుట్టూ ఉన్న కొందరు సన్యాసం స్వీకరించడం చూశాడు. వాళ్ల ముఖాల్లోని ప్రశాంతత, వాళ్ల నిబద్ధత అతని చాలా కదిలించివేశాయి. అంటే అన్నీ ఉండి కూడా ఏదో వెలితిగా అనిపించిందా? లేక వాళ్లలో తనను తాను చూసుకున్నాడా? కేవలం ఇతరులను చూడగానే అంత పెద్ద మార్పు వచ్చేస్తుందా? అది కేవలం పైకి కనిపించే మార్పు కాదు. అది చాలా లోతైన అంతర్మథనం. వాళ్లని చూశాక నేను వెతుకుతున్న శాంతి, నిజమైన ప్రయోజనం ఈ మార్గంలోనే ఉంది అని అతనికి బలంగా అనిపించింది. ఆ స్ఫూర్తితో అతను కూడా తన సంపదను, కుటుంబాన్ని వదిలి ప్రవ్రజ్య అంటే సన్యాసం స్వీకరించాడు. ఆ గాఢమైన వ్యక్తిగత పరివర్తన సమయంలో తన అనుభవాల సారాన్ని రంగరించి చెప్పినవే ఈ పద్యాలు. అందుకే ఇవి కేవలం సిద్ధాంతాలుగా కాకుండా జీవిత పాఠాల్లా ఉంటాయి. ఆయన పరివర్తన అంత లోతైనది కాబట్టే ఆయన పద్యాలు కూడా అంత సూటిగా బలంగా ఉన్నాయన్నమాట. సరే, ఆయన చెప్పిన మొదటి పాఠం వైఫల్యం గురించే. చాలామంది తమ తప్పులకు ఇతరులను ఎలా నిందిస్తారో ఆయన మొదటి పద్యంలో, అంటే 320వ పద్యంలో చెబుతారు. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా చాలా లోతైన విషయం. ఖచ్చితంగా. ఆ పద్యమిలా చెబుతుంది. ఒక వ్యక్తి చెయ్యకూడని పనిలో దిగి అందులో విఫలమైతే వెంటనే ఇది నా దురదృష్టమని విధిని నిందిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది రెండు విషయాలు. మొదటిది అయోగే యుంజమత్తానం, అంటే చెయ్యకూడని పనిలో తనను తాను నిమగ్నం చేసుకోవడం. సమస్య మొదలయ్యిందే అక్కడ. అతనెంచుకున్న దారే సరైనది కాదు. ఓ, ఇది ఇప్పుడు మనం బ్లేమ్ గేమ్ అంటున్నదానికి పర్ఫెక్ట్ ఉదాహరణ కదా. ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే టీం మెంబర్ని, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే పేపర్ని. ఎప్పుడూ బయట కారణాలు వెతుకుతాం. మన ఎంపికను మనం ప్రశ్నించుకోం. సరిగ్గా అదే. ఇక్కడ ఆ వ్యక్తి తన ఎంపికను ప్రశ్నించుకోవడం లేదు, కేవలం ఫలితాన్ని చూసి బాధపడుతున్నాడు. ఫెయిల్ అవగానే అతననే మాట 9 దుర్భాగ్య లక్షణం, అంటే ఇది నా దురదృష్టానికి చిహ్నం. ఆత్మపరిశీలన చేసుకోకుండా బయటి శక్తులను నిందించడం ఎంత సులభమో ఈ ఒక్క మాట చూపిస్తోంది. అసలు సమస్య అదృష్టం కాదు, నీ ప్రయత్నంలోనే లోపముందని ఈ పద్యం చెబుతోంది. కానీ ఇది మనిషి సహజ లక్షణం కదా. మనల్ని మనం ప్రశ్నించుకోవడం కన్నా బయట కారణాలు వెతకడమే తేలిక. మరి ఈ బలహీనతను అధిగమించడం గురించి ఈ పద్యం ఏమైనా సూచన ఇస్తుందా? ప్రత్యక్షంగా ఇవ్వకపోయినా పరోక్షంగా ఇస్తుంది. ఏంటంటే, సమస్యను సరిగ్గా గుర్తించడమే సగం పరిష్కారం. ఇక్కడ సమస్య అదృష్టం కాదు, అయోగం, అంటే తగని పనిలో నిమగ్నమవడం అని గుర్తించగలిగితే మనం సరైన మార్గంలో పడినట్టే. మన దృష్టిని విధి నుండి మన చేతలకు మార్చమని ఈ పద్యం చెబుతోందన్నమాట. ఓకే, మొదటి పద్యంలో తప్పుడు పనిచేసి అదృష్టాన్ని నిందించడం గురించి చూశాం. కానీ ఒకవేళ మనం సరైన పని చేసి విజయం సాధిస్తే అంతటితో కథ అయిపోయినట్టేనా? ఇక్కడే 321వ పద్యం ఒక ఆసక్తికరమైన, కొంచెం చిక్కుగా అనిపించే విషయాన్ని చెబుతోంది. అవును, ఇది చాలా కీలకమైన పద్యం. దుఃఖాన్ని లేదా పాపాన్ని జయించిన తర్వాత ఆ విజయాన్ని వదులుకోవడం అసలైన దురదృష్టమని చెబుతోంది. ఇక్కడ అఘగతం అనే పదం వాడారు. దానికి దుఃఖం, పాపం లేదా మనలోని ప్రతికూల అంశాలు అని అర్థం.
అంటే ఒక చెడ్డ అలవాటును మానుకోవడం, కోపాన్ని నియంత్రించుకోవడం లేదా ఒక మానసిక బలహీనతను జయించడం అలాంటివి. ఇది నాకు కొత్త సంవత్సర తీర్మానాలు గుర్తొచ్చేలా చేస్తోంది. జనవరి మొదటి వారం జిమ్కి వెళ్తాం, డైటింగ్ మొదలు పెడతాం, ఒక విజయం సాధించినట్టే. కానీ ఫిబ్రవరి వచ్చేసరికి మళ్ళీ పాత రొటీన్లోకి వెళ్ళిపోతాం. ఆ కష్టపడి సాధించిన విజయాన్ని చేజెతులా వదిలేస్తాం. అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే. కష్టపడి సాధించిన దాన్ని నిలబెట్టుకోవడం, దాన్ని సాధించడం కన్నా కొన్నిసార్లు కష్టం. ఈ పద్యం అదే చెప్తోంది. మొదటి పద్యంలో వైఫల్యానికి అదృష్టాన్ని నిందిస్తే, ఇక్కడ విజయాన్ని నిలబెట్టుకోకపోవడమే అసలైన దురదృష్టమని హెచ్చరిస్తున్నాడు. సాధించడం గొప్పే, కానీ దాన్ని నిలబెట్టుకోవడం అంతకన్నా ముఖ్యం. ఆ పద్యంలోని రెండవ పంక్తి నన్ను మరింత ఆలోచింపజేసింది. అన్ని విజయాలను వదులుకోవటం గుడ్డివాణిలా ఉండటమే. ఈ పోలిక కొంచెం కఠినంగా అనిపించినా చాలా శక్తివంతంగా ఉంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒక విజయాన్ని వదిలేస్తే అది ఒక పొరపాటు. కానీ సాధించిన ప్రతిదాన్ని వదిలేసుకుంటూ పోతే, అంటే క్రమశిక్షణను పదే పదే వదిలేస్తే, చివరికి మనకు ఏది మంచి, ఏది చెడు అనే స్పష్టత కూడా పోతుంది. పద్యంలో చెప్పినట్లు సమం మరియు విషమం అంటే ఏది సరైన మార్గం, ఏది తప్పుడు మార్గం అనే తేడా కూడా తెలియని గందరగోళ స్థితికి వెళ్ళిపోతాం. అంటే మనం మన నైతిక దిక్సూచీని కోల్పోతాం. ఒకప్పుడు ఏది తప్పని మనకు బలంగా అనిపించిందో దాన్ని పదే పదే చేయడం వల్ల అది సాధారణమైపోతుంది. ఆ అంధత్వం అక్కడే మొదలవుతుంది. ఖచ్చితంగా. ఇదొక నైతిక లేదా ఆచరణాత్మక స్పష్టతను పూర్తిగా కోల్పోవడం లాంటిది. అందుకే ఆ పోలిక అంత కఠినంగా, అంత శక్తివంతంగా ఉంటుంది. ఓకే, ఇప్పటిదాకా మనం వ్యక్తిగత ప్రయత్నాలు, వైఫల్యాలు, విజయాల గురించి మాట్లాడుకున్నాం. కానీ మనం మాటల సంగతేంటి? మనం ఇతరులతో ఎలా ఉంటాం? ఇక్కడే సుగూత తీర అస్సలు కీలకమైన విషయానికొస్తున్నారు. 322వ పద్యం చాలా సూటిగా ఉంది. ఏది చేస్తాడో అదే చెప్పాలి, ఏది చెయ్యడో అది చెప్పకూడదు. వినడానికిది చాలా ప్రాథమికమైన నీతి సూత్రంలా అనిపిస్తుంది కదా. కాని దాని తరువాత వచ్చే పంక్తి దానికొక సామాజిక కోణాన్ని జోడిస్తుంది. చేయకుండా మాట్లాడేవారిని పండితులు గుర్తిస్తారు అని. ఇది కేవలం వ్యక్తిగత నిజాయితీకి సంబంధించిన విషయం కాదు, సమాజంలో మన విశ్వసనీయతకు సంబంధించిన విషయం. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు. కానీ ఈ రోజుల్లో, ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఇది చాలా పెద్ద సవాలు. మన పర్సనల్ బ్రాండ్ కోసం మనం చెప్పే మాటలకు, నిజ జీవితంలో మనం చేసే పనులకు మధ్య దూరం పెరిగిపోతుంది. లింక్డ్ఇన్లో ఒకలా, ఇంట్లో మరోలా. ఈ పద్యం ఆనాడే ఈ ప్రమాదాన్ని గుర్తించింది. సరిగ్గా. పండితులు గుర్తిస్తారు అంటే తెలివైనవాళ్లు, అనుభవమన్నవాళ్లు మీ మాటల వెనుకున్న డొల్లతనాన్ని ఇట్టే పసిగట్టేస్తారనర్థం. మీరు ఎంత గొప్పగా మాట్లాడినా మీ చేతులు దానికి తగ్గట్టుగా లేకపోతే మీ మాటలకు విలువ ఉండదు, మీ కీర్తి దెబ్బతింటుంది. ఇదొక హెచ్చరిక లాంటిది. ఈ మాటలకు, చేతలకు ఉన్న సంబంధం గురించి చెప్పడానికి ఆయన ఎంచుకున్న పోలిక నన్ను చాలా ఆకట్టుకుంది. పువ్వులు. చాలా అందమైన రూపకం. దాని గురించి కొంచెం వివరిస్తారా? ఇది ఈ పద్యాల్లో అత్యంత అందమైన భాగమని చెప్పొచ్చు. ఆయన ఈ భావనను వివరించడానికి 2 రకాల పువ్వులను ఉదాహరణగా తీసుకున్నారు. మొదటిది 323వ పద్యంలో అందమైన రంగు, రూపముండి సువాసనలేని పువ్వు. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కాని దగ్గరికి వెళ్తే ఏమీ ఉండదు. ఖచ్చితంగా. ఇది నాకు కొన్నిసార్లు కార్పొరేట్ ప్రపంచంలో జరిగే మీటింగ్లను గుర్తుచేస్తుంది. పవర్ పాయింట్లో అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇస్తారు, పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారు. ఆ మాటలన్నీ అందమైన రంగురంగుల పువ్వుల్లా ఉంటాయి. కాని 3 నెలల తర్వాత చూస్తే ఏ పని జరగదు. సువాసనలేని పువ్వులావే. సుబహుత తేర ప్రకారం ఆచరణ లేనివారి సుభాషితాలు అంటే చక్కగా చెప్పిన మాటలు కూడా అలాంటివే. అవి వినడానికి చాలా బావుంటాయి, కాని చివరికి అఫలా అంటే ఫలించనివి, నిరుపయోగమైనవి. అంటే అందమైన మాటలు చెప్పేవాళ్లందర్నీ మనం అనుమానించాలా? లేదా మాటల వెనుక ఉన్న చేతలను గమనించడానికి మనకొక రకమైన వివేకం కావాలా? ఆ పండితులు ఎలా గుర్తిస్తారని ఈ పద్యం చెబుతోంది. మంచి ప్రశ్న. అందర్నీ అనుమానించమని కాదు, మాటలకు చేతలకు మధ్య ఉన్న పొంతనను గమనించమని చెబుతోంది. ఆ వివేకం అనుభవంతో, గమనించడంతో వస్తుంది. ఒక వ్యక్తి పదే పదే వాగ్దానాలు చేస్తూ వాటిని నిలబెట్టుకోకపోతే వారి మాటలు అందమైన, సువాసనలేని పువ్వులని మనం గ్రహించాలి.
అంటే రూపముంది కాని సారం లేదు. ఆ మాటలు కేవలం గాలిలో కలిసిపోతాయంతే. ఆ తర్వాత 324వ పద్యంలో దాన్ని పూర్తిగా తిప్పి చెప్పారు. అందమైన పువ్వు, దానికి అద్భుతమైన సువాసన కూడా ఉంది. చూడటానికి అందంగా ఉండి మనసుకు ఆహ్లాదనిచ్చే పరిమళాన్ని కూడా వెదజల్లే పువ్వు. అవును, ఇది చేసేవారి మాటలను సూచిస్తుంది. ఎవరైతే తాము చెప్పినదాన్ని ఆచరణలో పెడతారో వారి మాటలు సఫల అంటే ఫలవంతమైనవి. ఆ మాటలకు రూపంతో పాటు సారం కూడా ఉంటుంది. అవి కేవలం వినడానికి ఇంపుగా ఉండటమే కాదు, ఒక ప్రభావాన్ని సృష్టిస్తాయి. ఒక సువాసన గది అంతా ఎలా వ్యాపిస్తుందో ఆచరణతో కూడిన మాటలు కూడా అలాగే సమాజంలో వ్యాపిస్తాయి. అంటే ఆచరణ అనేది మాటలకు శక్తిని, వ్యాప్తిని ఇస్తుందన్నమాట. ఆ మాటలు కేవలం సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా విన్నవారిలో కూడా మార్పును ప్రేరేపిస్తాయి. సరిగ్గా ఆ సువాసన ఇతరులను కూడా ఆకర్షిస్తుంది, ప్రభావితం చేస్తుంది. మాటలు చెప్పే వ్యక్తి యొక్క నిజాయితీ, నిబద్ధత ఆ సువాసన రూపంలో బయటకు వస్తుంది. అదే సఫల అంటే ఫలవంతమైనది, ప్రయోజనకరమైనది. కాబట్టి వీటన్నిటి అర్థమేమిటి? మనం ఎక్కడ మొదలుపెట్టాం? ఒక వ్యక్తి తన వైఫల్యానికి అదృష్టాన్ని నిందించడం దగ్గర. అక్కడ్నుంచి కష్టపడి సాధించిన దాన్ని నిలబెట్టుకోవడం, చివరికి మన మాటలకు చేతలకు మధ్య ఉన్న సంబంధం దాకా వచ్చాం. ఇదంతా ఒకదానికొకటి ముడిపడి ఉన్నట్టుంది. ఇది చాలా శక్తివంతమైన సందేశం. మనం గమనిస్తే ఈ పద్యాలన్నింట్లో ఒకే ఒక అంతర్లీన సూత్రముంది. మాటలలో, ప్రయత్నాలలో లేదా విజయాలలో అసలైన విలువ అనేది వాటిని పూర్తి చేయడం మరియు నిలకడదాగా ఉండటం ద్వారానే వస్తోంది. ఒక ఆలోచన, అది ఆచరణలో ఎంత గొప్పదో అంతే గొప్పది. ఒక వాగ్దానం, దాన్ని అనుసరించే చర్య ఎంత బలమైనదో అంతే బలమైనది. కేవలం చక్కగా మాట్లాడటం సగం యుద్ధం మాత్రమేనని, మిగిలిన సగం ఆచరణలోనే ఉందని ఇది మనకు పదే పదే గుర్తుచేస్తోంది. అందంగా కనిపించే ప్లాస్టిక్ పువ్వులా కాకుండా సువాసన వెదజల్లే నిజమైన పువ్వులా ఉండమని చెప్తోంది. ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్నతో వదిలివేస్తుంది. ఈ పద్యాలు చేసేవారు ఫలవంతంగా ఉంటారని చెప్తున్నాయి, సరే. కాని వినేవారి సంగతేంటి? మన చుట్టూ రోజూ ఎంతోమంది ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు. కొన్ని సువాసన లేని పువ్వులు, కొన్ని సువాసన ఉన్న పువ్వులు. ఈ రెండింటి మధ్య, అంటే పనికిరాని మాటలకు, విశ్వసనీయమైన మాటలకు మధ్య తేడాను మనం ఎంత తొందరగా, ఎంత ఖచ్చితంగా గుర్తించగలుగుతున్నాం? ఆ సామర్థ్యం మన నిర్ణయాలను, మన నమ్మకాలను, చివరికి మనం ఎవరిని మన జీవితంలోకి అనుమతిస్తాం అనేదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?